చీచి నువ్వా? దూరం నుంచి చూసి ఎవడో ముష్టాడు అనుకున్నా. ఆయన ఏంటి నాన్న ఈ అవతారం? ఏమి లేదురా, ఒడియాలకి పురుగులు పడతాయని డాబా మీద వేసా. నా వరకు పెళ్లి చేసుకోవడానికి ఇది చాలు. నన్ను పెళ్లి చేసుకుంటే మీ ఇంటికి వచ్చేది నేను మాత్రమే కాదు. నాకు అర్థమైందండి. ఏమర్థమైంది? ఇప్పుడు ప్రతి ఒక్కరు అలాగే అడుగుతున్నారు కదండి, అది ట్రెండ్ అయిపోయింది. కరెక్ట్ కొలతలతో కొలిచినా నువ్వు అన్నం సరిగ్గా తినలే, అన్నం మిగిలిపోయిందిరా. అందుకని మళ్ళీ తినేస్తున్నావా? అవునరా, తింటాను, కానీ ఇప్పుడు కాదు, పొద్దున్నే తింటాను. పాడైపోద్ది నాన్న. బయటికి వెళ్దామేంటి? ఇంటికి ఎంత పొగరు, మొక్కవాడి తిప్పేస్తుంది. దగ్గరగా అతుకుపోయాడు. హలో మాస్టర్, చూడమన్నాను కదా. చూసిన చాలే కానీ ఇటు తిరుగు. గురు, నువ్వు ఎలాగా స్కూటీ పిల్లలు దాగట్లేదు, కనీసం నా స్కూటీకైనా లైన్ కొట్టుకుంటున్నాను, దాన్ని కూడా ఆపేస్తావేంటి గురు? అంటే నువ్వు అలా ఓనం చూడకపోతే నేను కూడా దీన్ని చూడకూడదా? ఒరే, నేను దేకాలంటే అమ్మాయి ఓ రేంజ్లో ఉండాలా. అమ్మాయిని చూడగానే కళ్ళు, ముక్కు, నాలుక, చెవులు, జ్ఞానేంద్రియాలన్నీ దద్దరిల్లిపోవాలా. అలా అలా ఉండాలిరా. కబుర్లు కొడుతుంటే ఇలాంటి చెత్తపడడానికి ఇది తగులుకుంటాడని. ఆయన నువ్వు చెప్పింది నిజమేలే గురు, జ్ఞానేంద్రియాలన్నీ దద్దరిల్లిపోతున్నాయి. అలా ఉందా బొట్లో కంపు? ఆ బొట్లో ఏం ముగ్గు పెట్టారో ఏటో. చీచి నువ్వా? దూరం నుంచి చూసి ఎవడో ముష్టాడు అనుకున్నా. ఆయన ఏంటి నాన్న ఈ అవతారం? ఏమి లేదురా, ఒడియాలకి పురుగులు పడతాయని డాబా మీద వేసా. మేడమే ఉయ్యాలు వేసాను, పౌడర్లు తిడతాయేమో. ఉషా ఉషా ఉషా, వామో, 2 మెతులు అప్పారావు ఇంట్లో పడిపోయి వాళ్ళ ఆవిడ రాకముందే మనం తెచ్చుకోవాలి. అస్సలే ఆడికి మనకి పడదు. వామో, ఇంత హైటా వాడిల్లు. సర్లే దిగిపోదాం. ఇంత మీదకి ఎక్కిపోయినా సర్లే, ఎక్కిపోయినగా నా 2 మెతుకులు మాత్రం వదలను, వాళ్ళు మాత్రం తినకూడదు అంతే. చీచి 2 మెతుకుల కోసం ఇంత పని చేసావా? ఒరే, ఒక రైతు ఒక మెతుకు పండించడం కోసం ఎంత కష్టపడతాడో తెలుసా నీకు? నువ్వు రైతువేం కాదు, 2 మెతుకుల కోసం ఏదో 10 ఎకరాలు దున్ని రైతులా బిల్డప్ ఇస్తున్నావు. పిసినారివి. అయినా ఎందుకు నానా నీకు ఈ పిసినారుతనం? రాయ్, నేను రూపాయి కష్టపడి సంపాదించాను కాబట్టే మనం ఇలా ఉన్నాంరా. సర్లే ఆపు, నువ్వు నీ పిసిరి పురాణం లోపలికిలే. శవం మీద చిల్లర మూరీలు కూడా ఏరేస్తాడేమో. ప్రతి ఓడు చెప్పేటోడే. నాకింత ముందు చూపు ఉంది కాబట్టే మనం ఇలా ఉన్నాం, లేకపోతేనా మధ్య తరగతోడు నలిగిపోయేవాడు. ఈడికేం తెలుసు ఈ కాయ గురించే. ఏమండి ఏమండి చెప్పండి. అంటే రోజు ఇక్కడ మీరు చెత్త పడేస్తారు కదా. ఓ సారీ, ఆ ప్లేస్ మీదా? అంటే అందరూ అక్కడే పాడేస్తుంటే నేను కూడా అక్కడే పాడేస్తున్నాను. అయ్యో, ఆ ప్లేస్ నాది కాదండి. మరి?
ఓ మున్సిపాలిటీ వాళ్ళా? కాదండి, రోజు నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నా. ఎందుకు? పడేసిన చెత్త ఏరుకోవడానికా? చెత్తగోల కాసేపు ఆపండి. మిమ్మల్ని ఫస్ట్ టైము చెత్తబుట్ట తీసుకెళ్ళినప్పుడు చూశాను. చూడగానే తెగ నచ్చేశారు. నా జ్ఞానేంద్రియాలన్నీ దద్దరిల్లిపోయాయి. అందుకే మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఇంకా రావట్లేదండి. ఈ పాటకు వచ్చేసేది కదా. ఎవరు బాబు? ఈరోజు ఇంకా మీరు చెత్త పడేయలేదండి. ఆ? ఓహో, చెత్తెత్తుకెళ్ళే అబ్బాయివా? ఏంటి పండగ మమ్మల కోసం వచ్చావా? ఆయన పండగకి ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడే వచ్చావేంటి? అయ్యో, నేను చెత్త ఎత్తుకెళ్ళే మనిషిని కాదండి. వీడేంటి ఇంటికి వచ్చేసాడు? ఆ? వచ్చేసింది. మరి అది ఆ? ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయాడు? తెంగరమాలకంలో ఉన్నాడు. ఏమండి 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 ఏంటండి అలా ఇంటికి వచ్చేస్తారా? అదే నన్ను మీరేం చెప్పకుండా వెళ్ళిపోయారు కదా. అసలు నా గురించి మీకు ఏం తెలుస్తానని పెళ్లి చేసుకుంటా అంటున్నారు? మీరు నాకు బాగా నచ్చారండి. నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నా. నా వరకు పెళ్లి చేసుకోవడానికి ఇది చాలు. నన్ను పెళ్లి చేసుకుంటే మీ ఇంటికి వచ్చేది నేను మాత్రమే కాదు. నాకు అర్థమైందండి. ఏమర్థమైంది? ఇప్పుడు ప్రతి ఒక్కరు అలాగే అడుగుతున్నారు కదండి. అది ట్రెండ్ అయిపోయింది. పెళ్ళయ్యాక నాతో ఉన్న కుక్కని మీ ఇంటికి తెచ్చుకోవచ్చా అని. అలాంటి ప్రాబ్లం ఏం లేదు. నాకు జంతువులంటే ఇష్టం, మీరు తెచ్చుకోవచ్చు. అయ్యో, కుక్క కాదండి. నాకు అన్నయ్య ఒక అమ్మ ఉన్నారు. నాతో పాటు మీ ఇంటికి వచ్చి అక్కడే ఉంటారు. హలో హలో, ఎందుకండి అలా? నాకు ఫాదర్ లేరండి. మా అమ్మే జాబ్ చేసి నన్ను మా అన్నయ్యని చూసుకుంటున్నారు. నాకు పెళ్ళైన తర్వాత నాతో పాటే మా అత్తవారింటికి వచ్చేయాలని ప్లాన్ వేసుకున్నారు. దానికి ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని మా ఫ్యామిలీ మొత్తం ఫిక్స్ అయ్యాం. మీకు ఓకే అయితే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు కూడా ఓకే. అంటే మీ ఫ్యామిలీని నేను దత్తత తీసుకోవాలా? సరే అండి, మా నాన్నగారు నేను ఒప్పిస్తాను. సరే, నేను కూడా ఒకసారి మా ఇంట్లోతో మాట్లాడి చెప్తాను. ఇందు గురించి మా నాన్నకి ఎలా చెప్పాలి? 2 మెతుకులు వదలని మా నాన్న 2 మనుషులకు మెతుకులు పెట్టనిస్తాడా? ఏదోలా చెప్పాలి. లాభం నాన్న నాన్న నాన్న, డిన్నర్ చేసేసాం కదా, ఇక్కడేం చేస్తున్నావు? కరెక్ట్ కొలతలతో కొలిచినా నువ్వు అన్నం సరిగ్గా తినలే. అన్నం మిగిలిపోయిందిరా. అందుకని మళ్ళీ తినేస్తున్నావా? అవునరా, తింటాను. కానీ ఇప్పుడు కాదు, పొద్దున్నే తింటాను. పాడైపోద్ది నాన్న. అవసరమా పాడైపోయింది తిని ఆరోగ్యం పాడు చేసుకోవడం? అందుకే కదరా వాటర్ లేసి పెడుతున్నాను. దీన్నే చెద్దన్నం అంటారు. అసలు నీకేం తెలుసురా వెర్రి మొఖమా? రైతు ఒక మెతుకు పండించడానికి. బాబు, నీకో నమస్కారం. వద్దు వద్దు, మెతుకు మెతుకు అని చెప్పి నీ పిసినార్తనాన్ని రైతుల మీద తొయ్యకు. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ఓహోహో, సర్లే, మంచి కట్నం ఇచ్చి అమ్మాయిని చూస్తాను, పెళ్లి చేసుకుందు గాని. అది కాదు నాన్న, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అంటే ఇప్పుడు కట్నం లేదు రాదు అని చెప్తున్నావు అన్నమాట, అంతేనా? మనకింత ఉంది కదా నాన్న, కట్నం ఎందుకు? కట్నం ఎందుకా? కట్నం ఎందుకా? ఒరే, అసలు అసలు నువ్వు నా కొడుకువేనా? నాన్న నాన్న, కట్నం ఏముంది నాన్న, ఒకసారే వస్తుంది.
నెల నెల మన ఇంటికి డబ్బులు వచ్చే ఆలోచన ప్లాన్ చేశా. ఆ అమ్మాయి మంచి జాబ్ చేస్తుంది, నెలకి 80,000 సంపాదిస్తుంది. ఒరే తింగరమ్మ కూడా అందులో 50,000 పుట్టింటికే పంపిస్తుందిరా. అందుకే వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్యని మన ఇంట్లో తీసుకొచ్చి పెట్టేస్తున్నా. వాళ్ళు మహా అయితే 5,000 తింటారు, మిగిలిన ఆ 45,000 మనకే మిగిలితే కదా అన్న. ఆ? మరి అలానా? పోయాడు. పోన్లే మంచోడు. అంటే నీకు ఓకే కదా నాన్న? జీతం ఉద్యోగం అన్నావుగా, నాకు ఓకే.